ఎట్టకేలకు శ్రీశైలంలో చోరీలకు పాల్పడుతున్న దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. శ్రీశైలంలో ఇటీవల దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. చోరీలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పోలీసులకు ఈ దొంగల్ని పట్టుకోవటం సవాల్గా మారింది. భక్తుల మాటన పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న ఈ ఘరానా దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్ర పరిధిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేస్తున్నారు. పగలంతా భక్తుల వేషంలో తిరుగుతూ రెక్కీ నిర్వహించి ఆయా ప్రాంతాల్లోని షాపింగ్ కాంప్లెక్స్ల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిఘా పెంచారు. తాజాగా శ్రీశైలంలోని భద్రత నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దాంతో వారిని పట్టుకోబోగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వరప్రసాదరావు తెలిపారు. నిందితులను విచారించగా గత కొంతకాలంగా శ్రీశైలంలో చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. పగలు భక్తుల వేషాలు వేసుకుని రెక్కీ నిర్వహిస్తూ రాత్రులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులిద్దరూ మాచర్లకు చెందిన హరిబాబు, శంకర్గా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరిపై తెలంగాణలో కూడా పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితులను నంద్యాల జిల్లా ఆత్మకూరు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. మాచర్లకు చెందిన 2 ముద్దాయిలు హరిబాబు, శంకర్ అనే వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోతుంటే మేము మా సిబ్బంది పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా లలితాంబ కాంప్లెక్స్లో దొంగతనం జరిగినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళపైన ఇంతకుముందు మాచర్ల టౌన్లోనూ, రెంటచింతల్లోనూ, తెలంగాణలో కూడా కేసులు నమోదయ్యి జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది. వీళ్ళు ఈ శ్రీశైలంకి 20వ తేదీన వచ్చి భక్తుల ముసుగులో తిరుగుతూ ఇక్కడే 4-5 రోజులు స్టే చేసి డార్మెటరీలో నివాసం ఉంటూ దొంగతనం చేయడం జరిగింది.